రాకడలో శపించబడిన లోకము మన వర్తమానం మనం నేర్చుకున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యావే మందసమును ఎత్తుకుని మోసి 7 యాజకులు పొట్టేలు కొమ్ము మూరలను 7 పట్టుకుని నిలవక యావే మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చింది. యోధులు వారికి ముందుగా నడిచి దండు వెనుకటి భాగము యావే మందసము వెంబడి వచ్చారు. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చింది. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెములకు మరలా వచ్చింది. 6 దినములు వారు అలాగూ చేయించు వచ్చింది. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే ఆ పట్టణం చుట్టూ తిరిగారు. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞయించింది, కేకలు వేయుడి, యావే ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్న యావత్తును యావే వల్ల శిక్షించబడింది. రాహాబును వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రం బ్రతుకుతుంది. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేళ్ల పాళెములకు శాపమును తెప్పించి దానికి బాధ కలిగించేది కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యావేకు ప్రతిష్ఠితమైనవి, వాటిని యావే ధనాగారములో ఉంచబడి ఆయన కాబట్టి ఈ యొక్క ఉదయ వేళ మనము 2వ రాకడలో శపించబడిన లోకము గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ రాహాబును స్త్రీ ఆయన యొక్క వధువుకు సాదృశ్యంగా ఉంది. చూడండి, యెహోషువ కాలం అంటే యెహోషువ ఉగ్రత దూతకు సాదృశ్యంగా ఉన్నాడు, అంటే తీర్పు దూతకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఒక తీర్పు దూత. అక్కడ యెహోషువ మెస్సయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. సెకండ్ కమింగ్ కు సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ. ఎందుకనంటే అక్కడ ఎరికో పట్టణము నాశనం చేయబడము, రాహాబుని స్త్రీ తప్పించబడము, ఇవన్నీ కూడా తీర్పు దినంలో జరిగేటువంటి కార్యాలు. కనుక సర్వశక్తివంతుడు ఇక్కడ న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, అంటే తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. కాబట్టి రాహాబును స్త్రీ ఆ ఎరికోలో నివాసం చేస్తూ ఉంది. అందుకని ఆమె మనకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆమె ఒక అన్యురాలు, మనము కూడా అన్యవధువు అయి ఉన్నాం. మనం కూడా అన్యులమే, ఆమె కూడా ఒక అన్యురాలు. అయితే మొదటి రాకడలో మనము ఎలాగైతే ఆయన రక్తము చిందించడం ద్వారా పరిశుద్ధాత్మకు గుర్తుగా పొందాము, ఎర్రని దారాన్ని మనం గుర్తుగా పొందాము, ఆనాడు కూడా వేగులు వారి ద్వారా ఆ రాహాబు అనే స్త్రీ ఒక దారాన్ని, ఎర్రని దారాన్ని గుర్తుగా పొందింది. అందువలన ఆ ఎర్రని దారము ఎరుపనగా రక్తానికి సాదృశ్యంగా ఉంది.
కాబట్టి పరిశుద్ధాత్మను ఆమె కలిగి ఉన్నది. ఈనాడు నువ్వు కూడా ఒక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ, అందుకనే ఆమె పరిశుద్ధాత్మని కలిగి ఉండి ఆమె ఏం చేస్తుందనేది ఒక విడుదల కొరకై ఆమె మూలుగుతా ఉంది, మొదలు పెడతా ఉంది, విమోచన కొరకై. మరలా రెండవసారి వాళ్ళు వస్తారు, వేగులు వాడు వచ్చి నన్ను తీసుకుని వెళతారు అని చెప్పి ఆమె రెండవ రాకడ కొరకై కనిపెడతా ఉంది. నీవు కూడా రెండవ రాకడ కొరకై కనిపెడతా ఉన్నావు. పరిశుద్ధాత్మ కలిగిన ఆయన వధువు కూడా రెండవ రాకడ కొరకై కనిపెడతా ఉంది. వాడు యెరూషలేము ఆ యొక్క పట్టణంలో, ఎరుకో పట్టణంలో ఉండి ఆ యొక్క రాహాబుని స్త్రీ ఆ వేగుల వారు కూడా కనిపెడతా ఉంది. ఎందుకంటే ఈ పట్టణము నాశనం అయిపోతుంది కాబట్టి పాపులతో పాటు నేను కూడా నశించిపోకుండా తప్పిస్తానని వాడు వేగుల వారు వాగ్దానం చేశారు అని చెప్పి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు, ఆ లేఖనం యొక్క నెరవేర్పు కొరకు, ఆ మాటల యొక్క నెరవేర్పు కొరకు ఆ యొక్క రాహాబుని స్త్రీ కనిపెడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా వాగ్దానం చేశాడు ఆయన. మరలా నేను న్యాయాధిపతిగా వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను, లోకాన్నంతటిని కూడా నేను నాశనం చేస్తాను. అందుకని లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని తలంచుగా అభిప్రాయపడుతుండగా అకస్మాత్తుగా వారికి నాశనము తటస్థించునని ఆ లేఖనాలన్నీ కూడా ఆమె ఎరిగి, అనగా నీవు ఎరిగి ఆ రెండవ రాకడ యొక్క ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇది ఖచ్చితంగా రెండవ రాకడకు ఆ యొక్క రాహాబు స్త్రీ సాదృశ్యంగా ఉన్నదని, ఆ కాలము యెహోషువ కాలము సాదృశ్యంగా ఉందని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కాలంలో వారు కానానులోనికి ప్రవేశించారు. మోషే ద్వారా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. మోషే ద్వారా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. యెహోషువ ద్వారా వాళ్ళు కానానులోనికి ప్రవేశిస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని స్త్రీ కనబడింది. ఆమెకు ఎర్రని దారము గుర్తుగా ఇవ్వబడింది. ఆమెను మరలా వచ్చి రక్షిస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆమె వారి గురించి ఎరిగి ఉన్నది కనుక ఆ విధంగా నన్ను కూడా రక్షించమని ఆమె అడిగింది. దాన్ని బట్టి రక్షించడం కొరకే వాళ్ళు వాగ్దానం చేశారు. కాబట్టి ఆమె కనిపెడుతున్న రీతిగానే ఇప్పుడు కూడా మనం కనిపెడుతున్నాం. ఆమె ఉన్న కాలంలోనే మనము కూడా ఉన్నాం. ఆమె ఉన్న సమయంలోనే మనము కూడా ఉన్నాం. ఆమె ఉన్న దినముల్లోనే మనము కూడా ఉన్నాం. కాబట్టి ఆ రహాబును ఆ యొక్క స్త్రీ వేగుల వారి కొరకు కనిపెడతా ఉంది, లేకపోతే రక్షించబడి కొరకే కనిపెడతా ఉంది. మనము కూడా కనిపెడుతూ ఉన్నాం. ఆ సమయంలో యెహోషువ ఏం చెప్తున్నాడు అంటే, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యావే వలన శపించబడిను. రాహాబును స్త్రీ అను రాహాబును వేశ్య మనం పంపిన దూతను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుతురు. హల్లెలూయా. ఆ పట్టణము, ఆ ఎరుకో పట్టణము యావే వలన శపించబడింది. యావే వలన శపించబడింది. అది కాల్చివేయబడు లాగున సర్వశక్తిమంతుని వలన శపించబడింది. అది ఎవరైనా మరణ తిరిగి కట్టినా కానీ వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? శాపం వచ్చేస్తుంది. అందువలన ఆ ఎరుకో పట్టణం అంతా శాపము కింద ఉన్నది కనుక, అది శపించబడింది కనుక మీరు ఆ యొక్క రాహాబుని స్త్రీ మాత్రమే. ఎందుకంటే ఆమె క్రియలు సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు అంటే ఆమె వేగులు వారిని దాచిపెట్టింది. అందుకనే మనం యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
24 వచ్చిన మనం చదువుకుందాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియల మూలమునకు నీతిమంతులని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించింది. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఆయన వారంటే వర్తమానులకు సాదృశ్యంగా ఉన్నారు, అపోస్తలులకు సాదృశ్యంగా ఉన్నారు, 7 సంఘ కాలంలో 7 దూతలకు సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు అపోస్తలుల ద్వారా మనము, అలాగే 7 సంఘాలు 7 దూతల ద్వారా, అలాగే లౌదీయ సంఘాలము 7వ దూత ద్వారా ఆ నామాన్ని గురించి బయలుపరచబడడం, ఆయన నామంలో బాప్తిజం పొందడం, పరిశుద్ధాత్మని గుర్తు పొందడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ క్రియల మూలముగా ఆమె వేగులు వారిని దాచిపెట్టి వేరొక మార్గాన్ని, అంటే వాళ్ళ ప్రాణమునకు హాని జరగకుండా, వాళ్ళని ఆ యొక్క ఇరుగు పట్టణస్తులు చంపివేయకుండా వారిని దాచిపెట్టి వారిని వేరొక మార్గాన్ని ఆమె పంపినందువల్ల, అంటే మేలు చేసింది, సత్క్రియ చేసింది నీతిమంతులకి. అనగా యెహోషువ కాలంలో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ వేగులు వారికి వారిని దాచిపెట్టినందువల్ల, నీతి క్రియలు చేసినందువల్ల, ఆ నీతిని బట్టి, ఆమె నీతి కార్యాలను బట్టి ఆమె నీతిమంతురాలు కాబట్టి ఆమెను రక్షించుట కొరకై రెండవసారి ఆయన వస్తాడని లేఖనం చెప్తున్న ప్రకారము అక్కడ యెహోషువ రంగం మీదకి వచ్చినప్పుడు ఒకే మాట చెప్తున్నాడు. ఆయన యెహోషువ ఆయన రెండవ రాకడకు సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని యెహోషువ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, యావే వలన ఈ పట్టణము నాశనం చేయబడి చెప్పించబడింది కాబట్టి నీతిమంతురాలైనటువంటి ఆ రాహాబును స్త్రీ మాత్రమే బ్రతికించబడును, బ్రతుకుతాది. కాబట్టి పిల్లారా, యెరికో పట్టణము శపించబడింది, అది కాల్చివేయబడుట కొరకై శపించబడింది. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెములకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయదు కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, యెరికో పట్టణం సమస్తము కూడా శపించబడింది కనుక ఆ శపించబడిన దాన్ని దేన్ని కూడా మీరు ముట్టకూడదు, దొంగిలించకూడదు, తీసుకొనకూడదు. ఎందుకంటే అది కాల్చివేయబడేది, అది బూడిదైపోతుంది, అది సర్వశక్తివంతుని వల్ల కాల్చివేయబడిన కొరకై శపించబడింది. కాబట్టి దేన్ని, అనగా యెరికోకు సంబంధించిన దేనిని కూడా మీరు ముట్టకుండా, దాన్ని మీరు ఆశించకుండా, దాన్ని పట్టుకోకుండా మీరు ఆ యొక్క పట్టణం నుండి, యెరికో పట్టణం నుండి రాహాబును స్త్రీని మీరు తీసుకున్నారు. అందుకని పిల్లారా, ఆ పట్టణము దానిలో యావత్తును ఆ పట్టణంలో ఉన్న ప్రతిదీ కూడా ఏమైపోయి చెప్పండి, 50 వల్ల చెప్పించుకోవచ్చు. ఇళ్ళు అయితేనేమి, వస్తువులు అయితేనేమి, జంతువులు అయితేనేమి, ఆ మనుషులు అయితేనేమి, వాళ్ళు కలిగిన సామాన్లు అయితేనేమి, వాళ్ళు కలిగిన బట్టలు అయితేనేమి, వారు తినే ఆహారం అయితేనేమి, ప్రతిదీ కూడా ఏమైపోయింది, యావత్తు కూడా శపించబడింది. దేనిని కూడా మీరు దొంగిలించకూడదు, ఆశించకూడదు, ముట్టకూడదు. ఎందుకనంటే అది కాల్చివేయబడింది, శాపగ్రస్తమైంది కనుక మీరు దొంగిలించినట్లయితే, ముట్టినట్లయితే మీరు కూడా శాపగ్రస్తులైపోతారు, మీరు శపించబడిన వారు అవుతారు, ఇశ్రాయేలు మధ్యకు మీరు శాపాన్ని తెచ్చిన వాడు అవుతారు అని అక్కడ యెహోషువ చెప్తున్నాడు. హల్లెలూయా. అందును బట్టి ఆ యొక్క రాహాబు స్త్రీ యెరికోకు సంబంధించినటువంటి దేనిని కూడా ఆమె ముట్టకుండా, లేకపోతే దొంగిలించకుండా, ఆ యొక్క రాహాబు స్త్రీ ఆ యొక్క యెరికో పట్టణం నుండి ఆయన తన ఇంటి వారితో పాటు ఆమె బయటకు వచ్చింది. హల్లెలూయా. అయితే ఆఖాన్ అనబడినటువంటి వాడు
ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అఖాన్ అనబడినటువంటి వాడు ఆ యొక్క ఎరుకో పట్టణంలో వాటిని ఆశించి అతను దొంగిలించినట్లు మనం బైబిల్లో మనం కనుగొంటాం. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రపంచము అనగా ఈ యొక్క ప్రపంచము లేకపోతే ఎరుకో పట్టణము శపించబడడం అనేటువంటిది, ఎరుకో అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే రాహాబు అనే స్త్రీ వధువుకు సాదృశ్యంగా ఉంది. అలాగే అఖాన్ అనబడినటువంటి వాడు దుష్ట వధువుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వధువులు ఉన్నారు. లోకము ఎరుకు. కాబట్టి పిల్లారా, ఆ యొక్క రాహాబు అనే స్త్రీ ఆ ఎరుకోని ఏమాత్రం కూడా ఆశించకుండా ఆమె వెలుపలికి వచ్చింది. ముట్టకుండా ఆమె రక్షించబడి, అది నీకు సాదృశ్యంగా ఉంది. ఈ అఖాను అనబడినటువంటి వాడు శపించబడినటువంటి లోక సంబంధమైన వాటిని ప్రేమించినందువల్ల అతడు శాపగ్రస్తులైనందువల్ల ఆ ఘోరలోయను అతడు చంపబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇద్దరు వధువులు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి మనమున్న కాలం కూడా అలాంటిదే ఇప్పుడు. ఎందుకంటే రాహాబు స్త్రీ ఎలా కనిపెడతా ఉందో రెండవ రాకడ కొరకు నీవు కూడా అలా కనిపెడతా ఉన్నావు. ఆయన యెహోషువ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు కూడా ఆయన యెహోషువ వలె తెల్లవారుజామున వేకువ నక్షత్రముగా ఆయన ఉండి ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు ఒక్క ఎరుకో మాత్రమే అక్కడ ఆ కాలంలో ఆ టైంలో శపించబడి ఉన్నది. ఆ రాహాబు స్త్రీ ఉన్నట్టు ఆ పట్టణం. ఇప్పుడు అయినట్లయితే ప్రపంచమన్నింటిలో కూడా రాహాబు స్త్రీ లాంటి వధువు ఉంది. ఈ పట్టణంలోనే కాదు, అమెరికా కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఎక్కడైనా ఆయన వధువు ఉన్నది. ఆమె రాహాబు స్త్రీకి సాదృశ్యం. కాబట్టి యెహోషువ వలె ఇప్పుడు రెండవసారి 1995లో ఆయన వేకు నక్షత్రముగా ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు అక్కడ యెహోషువ ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ కూడా మెస్సీయ అదే విధంగా ఉన్నాడు. తెల్లవారుజామున ఉగ్రత దూతగా ఉన్నాడు. ఆయన తీర్పు దూతగా ఉన్నాడు. వేకు నక్షత్రమే తీర్పు దూత, ఉగ్రత దూత. కాబట్టి ఇప్పుడు వేకు నక్షత్రంగా ఉన్న ఆయన యెహోషువ వలె చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే లోకము శపించబడింది కనుక అమెరికా కానీ, అమెరికాలో ఉన్నవి యూరోపియన్ కంట్రీస్, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఇండియా కానీ, ఆఫ్రికా కానీ, ఇవన్నీ కూడా ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి పట్టణము, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా యావత్తు కూడా ప్రపంచం యావత్తు కూడా యావే వలన ఇప్పుడు శపించబడినదిగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిదీ కూడా ఈ లోకంలోని ఎంతో గొప్పగా ఉన్నతంగా కనబడవచ్చు, చాలా మంచిగా అనిపించవచ్చు. ఈ లోకంలో ఇవన్నీ కూడా ఇవన్నీ మన మేలు కొరకే కదా, చాలా మంచిగా మనకు ఉపయోగపడుతున్నాయి కదా, చాలా మంచిగా ఉన్నది కదా, చాలా మంచిగా కనబడుతుంది కదా, మారినట్టుగా కనబడుతుంది కదా, మంచిగానే కనబడుతుంది కదా, చాలా మంది క్రైస్తవులుగా మారినట్టుగా కనబడతా ఉంది కదా, నాకు అనుకూలంగానే ఉంటుంది కదా, నేను చెప్పినట్లే ఉంటుంది కదా, ఈ లోకం మంచిగానే ఉంటుంది కదా నువ్వు అనుకోవచ్చు. అది గొప్పగా కనబడవచ్చు. ఈ లోకం నీకు ధనాన్ని ఇవ్వచ్చు, ఇంక ఏదైనా ఇవ్వచ్చు. కానీ లోకము ఎంత టెక్నాలజీని ఇవ్వచ్చు, ఎన్నో ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా శాపగ్రస్తమైనవి. ప్రపంచం మొత్తం కూడా ఏమైనా చెప్పండి, యావే వలన శపించబడినది. ఆయన మనిషి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి శపించబడిన దానిలో దేనిని కూడా ఆ రాహాబు స్త్రీ ఏమి ముట్టకుండా ఆమె ఎలాగైతే వెలుపలికి వచ్చిందో, ఆ పట్టణాన్ని విడిచి వెలుపలికి వచ్చిందో, నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ ప్రపంచంలో శపించబడినటువంటి దేనిని కూడా, లోక సంబంధమైన దాన్ని దేనిని కూడా నీవు ఆశించవద్దు. కారణం ఏమిటంటే ఇది కాల్చివేయబడుట కొరకై, యుద్ధంలో రోమా సామ్రాజ్యము నాశనం చేయబడుట కొరకై, నాశనం చేయబడుట కొరకై ఇది శపించబడిందిగా ఉంది. కాబట్టి
ఈ ప్రపంచం ఇప్పుడు రోమా సామ్రాజ్యం కింద ఉంది కాబట్టి దేనిని కూడా నువ్వు ఆశించకుండా రాహాబు స్త్రీ వలి ఇప్పుడు బయటికి రావాలి. ఏంటంటే అలా డెవలప్ అయిపోతుంది, అలా డెవలప్ అయిపోతుంది. హైదరాబాద్ చూడు, లేకపోతే ఢిల్లీ చూడు, లేకపోతే అమెరికా చూడు, అమెరికాలో ఉన్న వాషింగ్టన్ చూడు, అది చూడు, ఇది చూడు అని వాడవచ్చు. అవి తలుగు వెలుగులతో, లైటింగులతో, మంచి వీధులతో ఎంత గొప్పగా కనబడినప్పటికీ, ఎంత ఉన్నతంగా కనబడినప్పటికీ అది సర్వశక్తి మంతుని వల్ల శపించబడింది. ఈ 2000 సంవత్సరాల వరకు కూడా ఆయన కృప చూయించాడు ఈ పట్టణాల మీద, ప్రపంచం మీద. లోకమును ఆయన ఎంతో ప్రేమించాడని బైబిల్ చెప్తాం. మొదటి రాకడ నుండి లౌదీ సంఘకాలం 1995 వరకు ఆయన ప్రేమించాడు. కానీ ఇప్పుడు వచ్చి లోకమును ప్రేమించుటకు, లోకమును జనులను ప్రేమించేవాడు ఆయనకి లేడు. కానీ లోకమును సువార్త ద్వారా మూసివేసి ఇక లోకమును నాశనం చేయవాడు గాను, రోమా సామ్రాజ్యం నాశనం చేయవాడు గాను, ఇప్పుడు తన వధువును రక్షించేవాడు గాను ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉగ్రత దూతగా ఆయన ఉన్నాడు. అందుకనే ఆనాడు లోతు భార్య, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ కాలములు మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఉగ్రత దూతగా ఉన్నాడు. సర్వశక్తి ఆ ఉగ్రత దూతగా ఉన్నాడు అక్కడ. ఆ సమయం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు శపించబడిన పట్టణాలుగా ఉన్నాయి. అది నీతిమంతులైన లోతు అతని ఇద్దరు కుమార్తెలు రక్షించబడే కాలముగా అది ఉంది. శాపగ్రస్తమైన దేన్ని కూడా ఆశించకూడదు, ప్రేమించకూడదు. కానీ ఆ సమయంలో లోతు భార్య ఏం చేసిందండి, ఆ సొదొమ గొమొర్రాని ప్రేమించినందువల్ల ఆమె కూడా సొదొమ గొమొర్రాలో ఎలాగైతే వాళ్ళందరూ శాపగ్రస్తులుగా ఉన్నారో ఆమె కూడా అదే శాపాన్ని పొందుకున్నారు. ఎందుకంటే ఆ లోతు భార్య ఆ సొదొమ గొమొర్రాని ఏం చేసింది చెప్పండి, సొదొమ గొమొర్రాలో ఉన్న వాటిని ప్రేమించింది, వాటిని ఆశించి వెనక్కి తిరిగినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక్కడ కూడా లోతు వెనక్కి తిరగకుండా వచ్చినందువల్ల అతడు రాహాబు స్త్రీ కనుక వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అందువలన అక్కడ లోతు వెనక్కి తిరగకుండా వచ్చిన రీతిగాని రాహాబు స్త్రీ కూడా ఎరుకో వైపు చూడకుండా, ఆశించకుండా ఆమె వెలుగులకు వచ్చేసి ఈ లోక సంబంధం వాటిని ఏమి కూడా ఆమె ఆశపడలేదు. ఎరుకో పట్టణానికి సంబంధించిన ఏమి కూడా ఆశించలేదు. ఇవన్నీ కూడా వ్యర్థము, ఇవన్నీ బూడిద అవుతాయని, ఇవన్నీ కూడా శిథిలమైపోతాయని, వీటిని ఏది కూడా నాది అని కానీ ఏమి ఆమె అనుకోకుండా, ఏమి భావించకుండా, తలంచకుండా ఆమె వెలుగులకు వచ్చేసి ఇజ్రాయేలే నావాడు, యెహోషువ నావాడు, సర్వశక్తిమంతుడే నావాడు అనుకొని ఆమె ఏమాత్రం కూడా కానాను దేశమే నా దేశము, కానాన్నే ఆమె ప్రేమించింది. ఈ విధంగా సమస్తాన్ని కూడా విడిచి ఆయన బయటకు వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచంలో కనబడేవి సమస్త వస్తువులు కానీ, చీరలు కావచ్చు, లేకపోతే గృహాలు కావచ్చు, లోకంలో ఉన్న ప్రతిదీ కూడా యాభై వల్ల ఏమైపోయింది చెప్పండి, కాల్చివేయబడి కొరకే ప్రతి పట్టణము కూడా ఇప్పుడు శపించబడి ఉన్నది. కనుక ఈ సమయంలో రాహాబు స్త్రీ వలె నువ్వు వెనక తట్టు తిరగకుండా, వెనక చూడకుండా, లోకంలో దేన్ని ప్రేమించకుండా, ఆశించకుండా నువ్వు ఇప్పుడు రావాలి. అంటే లోకము నిన్ను వెనక నీ మనసును వెనక తిప్పడం కోసమే, నీకు లోకాశని కలుగు చేయడం కోసమే లోకము రకరకాల వాటిని భూమి మీద తీసుకొస్తావు. లోకం రకరకాల టెక్నాలజీ ద్వారా, వీటి ద్వారా ఆ కార్లేంటి, ఆ బళ్ళేంటి, ఆ వీధులేంటి, ఆ యొక్క మనుషులేంటి, ఆ యొక్క యంత్రాలేంటి, అవేంటి, ఇవేంటి, ఇవన్నీ చూసినప్పుడు ఆ వస్త్రాలు, ఆ షాపులు, ఈ హోటళ్ళు, రకరకాలవన్నీ కూడా నీకు ఆశను కలుగు చేసి నిన్ను లోకంలో లాక్కుని వెళ్ళడం కోసం సాతాను యొక్క తంత్రం అది. వాడు వెనకతోటి తిరిగేలాగా చేయడం కోసం. అందుకని లోకం దుష్టుని ఎందున్నదని బైబిల్ చెప్తా ఉంది. దుష్టుని ఎందున్నటువంటి లోకము నిన్ను మిగివేయడం కోసమే ఈ రకరకాలుగా బట్టల రూపంలోను, వస్తువుల రూపంలోను, రకరకాల రూపంలోను అందాన్ని ముసుగుగా వేసుకొని నీకు ఆశను కలుగు చేసి, లోకాశను కలుగు చేసి
నిన్ను ఒక శాపగ్రస్తులుగా చేసేటువంటిదిగా ఇప్పుడు సాతానుడు ఉన్నాడని మనం చూస్తున్నాం. అందువల్ల సాతానుడు ఈనాడు ఎలా ఉన్నాడు చెప్పండి? మోసగాడు, వాడు మోసాలు చేసేవాడు, వాడిని నమ్మకూడదు. ఇప్పుడు కూడా చాలా ప్రమాదకరమైన వాడు సాతానుడు. వాడిలో దీనత్వం లేదు, వాడిలో ప్రేమ లేదు, వాడిలో మంచితనమే లేదు. అందుకని సాతానుడు వాడు ఏమై ఉన్నాడో వాడు జనుల ద్వారా తెలియజేయబడతా ఉంటాడు. సాతానుడు వాడు శరీర సంబంధమైన మనుషుల్లో ఉంటాడు. అందుకని సాతానుడు యొక్క లక్షణాలే ఈ మనుషుల లక్షణాల్లో ఉన్నాయి. సాతానుడు ఈ మనుషుల్లో ఉండి వాడు ఏం చేస్తున్నాడు? వాడి గుణ లక్షణాలు బయలుపరుచుకుంటుంటాడు. అసూయ అనేది సాతానుడి, మనుషుల్లో ఉండి ఆ గుణాన్ని బయట పెడతా ఉంటాడు. ద్వేషం అనేది సాతానుడి, వాడ గుణాన్ని బయట పెడతాడు. విరోధములు కలుగు చేయడము, భేదములు పెట్టడము, ఇవన్నీ కూడా సాతానుడివి. త్రాగడము, అన్యాయములు, మోసములు, విభిచారములు, ఇవన్నీ చేయించేది వాడి లక్షణం. అందుకనే వాడు ఒక విభిచారి, వాడు ఒక త్రాగుబోతు, వాడు ఒక విగ్రహారాధికుడు, అతడు ఒక అసూయపరుడు, వాడు ఒక కోపిష్టి, వాడు ఒక నరంతకుడు. కయ్యూరులో ఉన్నాడు, కోపంతో ఏబేలుని చంపేశాడు. అలాగా అతడు ఒక తను హెచ్చించుకుని గర్విష్టి పరిచయంలో ఉన్నాడు. ఈ విధంగా సాతానుడు తన గుణలక్షణాలన్నీ కూడా ఈ మనుషుల్లో ఉండి చేయిస్తూ ఉంటాడు. వాడు చాలా అందమైన వాడు, చాలా చూడడానికి చాలా నాజూకుగా అందంగా కనపడతాడు. చాలా అందమైన వాడు సాతానుడు. అందుకని బ్రహ్మం గారు అంటారు, శపించబడిన తర్వాత కూడా సర్పం యొక్క చర్మము చాలా అందంగా కనపడతా ఉంటుంది అన్నమాట. వాడు అలాగ మోసం చేస్తుంటాడు పైన అందము. అందుకని సాతానుడు అందము, జ్ఞానము, డబ్బు నిండిపోయింది ప్రపంచం అంతా. లోక జ్ఞానము, మనుషులు లోక జ్ఞానం కోసం పరిగెడుతూ ఉన్నారు. ఈ ప్రపంచం డబ్బు 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 ఆ ధన వ్యామోహంలో పడిపోయి కొట్టుకుపోతుంది ప్రపంచం అంతా. అందము ద్వారా ప్రతిదాన్ని అందంగా తయారు చేయడం, అందంగా ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రతి అందమైన పట్టణాలు, అందమైన వీధులు, అందమైన షాపులు, అంతా అందమే. మనుషులు ఇప్పుడు అందంగా ఎప్పుడు లేనంతగా అందంగా ఎవరు చెప్పుకోవడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? అందము, జ్ఞానము, విద్య, ఇవన్నిట్లో అవిశ్వాసము, అన్నిట్లో కూడా పడి కొట్టుకుపోతా ఉంది. ఇది కాల్చివేయబడుతుంది. కాబట్టి ఇది కాల్చివేయబడుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరాలు దీనికి సమయం ఇవ్వబడింది. కానీ 2000 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా ఈ ప్రజలు మార్పు పొందక అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ కొద్ది మందిని రక్షించి ఈ ప్రపంచం మొత్తంలో కూడా అవిధేయులుగా ఉన్న వారిని నాశనం చేయమని ప్రతి ఒక్కరి మీదకి ఈనాడు శాపం వచ్చేసింది. మీరు ఎలా చెప్పగలరు? దానికి లేఖనం ఏమిటి? యెహోషువ కాలమే, రాహాబు స్త్రీ కాలమే అక్కడ శాపము కనపడతా ఉంది. రాహాబు స్త్రీ ఉగ్రతను తప్పించుకోవడం, శాపగ్రస్తమైన వాటిని తప్పించుకొని ఆమె ఆశీర్వాదంలోకి వెళ్ళింది. ఇశ్రాయేలు ఎట్టి ఆశీర్వాదం కలిగి ఉన్నారు, ఆ వాగ్దాన దేశమును కలిగి ఉన్నారు. దానిలోనికి ప్రవేశించింది. మనము కూడా ఇప్పుడు అదే సమయంలో మనమున్నాం. మలాకి గ్రంథంలో ఏం చెప్తా ఉందంటే వాక్యము, ఆ భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదు. అంటే సర్వశక్తిమంతుడు ఈ దేశమును శపించకూడనట్లు అతడు పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పుతాడని. కాబట్టి ఆ భయంకరమైన మహాదినము రాకమునకు లవది సంఘకాలంలో ఏలియా పంపించబడ్డాడు. కానీ ఉగ్రత దినం వచ్చింది. అదే భయంకరమైన మహాదినము, ఉగ్రత దూతగా ఆయన ఉన్నాడు. యెహోషువ కాలంలో వారు ఉన్నాం. ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఉగ్రత దూతగా ఉండి శపించువాడుగా ఉన్నాడు. ఇప్పుడు లోకాన్ని వధువునేమో రక్షించేవాడు. తండ్రుల వైపు ఎవరైతే తిరిగారో వారు రక్షించారు. తండ్రులు అంటే ఎవరు? అపోస్తులు. అపోస్తుల బోధ వైపు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు వారే రాహాబు వధువు. ఇప్పుడు ఆమెను రక్షించి శపించబడినటువంటి పట్టణమును నాశనం చేయబోతున్నారు. కాబట్టి లోకమేమో శాపం పొందుకుంటావు, నువ్వేమో ఆశీర్వాదం పొందుకుంటావు. లోకం శాపం క్రింద ఉన్నటువంటి దానిని గ్రహించక తెలిసి ఉన్నప్పుడు కూడా మూర్ఖంగా ఆకారు వలె ఈ వధువు సంఘాలు, కొన్ని సంఘాలు, ఈ మత్స్య సంఘాలు, ఇవన్నీ కూడా
ఆకాను వలె లోకమును ఆశించి, లోక సంబంధమైన వాటిని ఆశించి ఆకాను వలె శాపగ్రస్తమైన సంఘాలుగా మిగిలిపోతారు. అందుకనే లోకం ఇప్పుడు వారి బోధలకి, వారి సిద్ధాంతాలకి, వారి ఆలోచనలకి సమస్తాన్ని కూడా లోకంలో మనుషుని ఇటన్ని కూడా విడిచిపెట్టేశాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఇదిగో కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడిని అన్యాయం చేయను, అపిత్రుడుగా ఉండని, పరిశుద్ధుడిగా ఉండేము, నీతిమంతుడుగా ఉండి. అన్యాయం చేసేవాడిని చేయని, మోసం చేసేవాడిని చేయని, తాగేవాడిని తాగని, తిరిగేవాడిని తిరగని, త్రిత్వం బోధించుకొని పొదునారాయణలో రెండవ రాగడం జరిగిందని బోధించి కల్తీ బోధ చేసుకొని అని వారి బోధనకి, వారి సిద్ధాంతాలకి, వారి విధాలకు వదిలేశాడంటే అవి శాపగ్రస్తమైన బోధన కాబట్టి శాపగ్రస్తమైన వాటిని వాళ్ళు వదిలేశాడు, శాపాన్ని వదిలేశాడు. సమస్త మానవాళి పాపము చేయడం అనేది శాపం, అది శాపగ్రస్తుడు చేసే పని. వాడి పాపంలో చేయలాగా వదిలేశాడు. సమస్త వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. ఆయన పాపాన్ని వదిలేశాడు, శాపాన్ని వదిలేశాడు, వారి బోధనకు వాడు వదిలేశాడు, అన్యాయానికి వదిలేశాడు, అవినీతికి వదిలేశాడు. అవినీతి చేసేవాడిని చేయని, అదేనా వాడు పాపాలు చేసేవాడిని చేయని, ఇంకా ఈ నరులతో ఇంకా వాదించడము లేదు, కానీ ఇక నరులతో ఇంకా వాదించేది లేదు అని వారి శాపపు బోధనకు వారిని వదిలిపెట్టేసి ఇప్పుడు ఆయన తన వధువుని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన వధువుకు మాత్రమే రక్షణ, లోకానికి కాదు, పాపులకు కాదు. ఆయన వధువుకు మాత్రమే రక్షకుడుగా ఉన్నాడు, శాపగ్రస్తులకు కాదు. ఆయన వధువుకు మాత్రమే ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వధువు సంఘాల్లో ఆనాడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆకాను ఎలాగైతే శాపగ్రస్తమైన వాటిని దొంగిలించాడు, ముట్టాడు, ఈనాడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి బ్రహ్నాం గారు వర్తమానం కింద కొంతమంది, జాన్సన్ గారు వర్తమానం కింద కొంతమంది స్త్రీ బోధ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల ఆకారు వలె లోకమును ఆశించి లోక విధానంలో కొనసాగుతున్నారు. అది శాపమని బైబిల్ చెప్తాం. అందువలన ఈ శపించబడిన లోకంలో దేని కూడా నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? ఆశించకూడదు. నువ్వు ఆశించినట్లయితే ఆనాడు లోతు భార్యకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి. ఈ లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వాటిని ఆశించినట్లయితే ఆకారుకి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి. కారణం ఎందుకంటే వాడు నశించే వాడిని ఆశించారు, కాల్చివేయబడే వాడిని ఆశించారు. ఆ సమయంలో అది కాల్చివేయబడి శపించబడింది కాబట్టి ఆ కాల్చివేయబడే దాన్ని ఏమాత్రం కూడా ప్రేమించకూడదు, ఆశించకూడదు. దాని నుండి బయటికి రావాలి. దాని మీద ఏమైనా ఆశలు ఉన్నట్లయితే విడిచిపెట్టేసేయాలి. దాని మీద ఏమైనా ప్రేమ ఉన్నట్లయితే వాటిని వదిలేసేయాలి. ఆ ప్రేమని, ఆ మనసుని విడిచిపెట్టేసి శాపగ్రస్తమైంది, దీన్ని నేను తాకూడదు, దీన్ని ముట్టకూడదు అని లోకానికి దూరంగా వెళ్ళిపోవాలి. ఆయన ఆ విధంగా చేయలేదు. ఆకారం ఆ విధంగా చేయకుండా అతడు ఆశించాడు, లోకాన్ని ఎరుకొని ఆశించాడు, ప్రేమించాడు. అందువల్ల అతడు ఉగ్రతలో పడిపోయాడు, సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత. అంతేకాదు అదే ఉగ్రత ఇజ్రాయేల్లో కొంతమందికి మీదకి వచ్చింది. యుద్ధంలో వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు చనిపోయారు. కాబట్టి ప్రియులారా, ఈ సమయాన్ని, కాలాన్ని, వర్తమానాన్ని ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకని ఆనాడు యెహోషువ వాళ్ళకి మాత్రమే, తన వారికి మాత్రమే చెప్పాడు. ఇది ఎరుగో వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు కూడా అంతే. ఇది శపించబడినటువంటి ప్రపంచము, ఇది నాశనం కాబోతా ఉన్నది. మీరు దాన్ని ముట్టకుండా బయటకు రండి అనే విషయాన్ని మనకు మాత్రమే చెప్తాను. వాళ్ళకు మాత్రమే చెప్పాను. నీతిమంతులకు మాత్రమే, ఆ వేగుల వారికి మాత్రమే, రాహాబడి స్త్రీకి మాత్రమే చెప్పారు. వేగుల వారు వెళ్ళారు. అందుకని మీరు చూడండి, కొంతమంది బోధకులే ఉంటారండి, 5 రకాల పరిచయంలో ఉన్నటువంటి వారు వేగుల వారు చెప్తూ ఉంటారు. పిల్లలు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. రెండవసారి ఆ వేగుల వారి ద్వారా, అనగా మీరు గమనించండి, వేగుల వారి ద్వారా రాహాబడి స్త్రీ రక్షించబడింది కాబట్టి, బయటకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు కూడా 5 రకాల పరిచయంలో ఉన్న వారి ద్వారా వధువు కూడా బయటకు వచ్చేస్తే బయటికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అది తప్పు. బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు.
5 రకాల పరిచర్య ద్వారా వధువు రెండవ రాకడ సిద్ధపరచబడుతుందే తప్ప బయటికి తీసుకుని రాదు. 5 రకాల పరిచర్య, 5 రకాల పరిచర్య ద్వారా ఆయన రక్షిస్తానని చెప్పలేదు, కానీ ఆయనే వచ్చి రక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ దినమైన, ఆ కాలమైన, లేకపోతే ఆ జాబైన, ఆ గడియను ఎవరికి తెలియదని బైబిల్ చెప్తుంది. ఆయన రెండవసారి, అందుకని రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది తప్ప 5 రకాల పరిచర్యలో ఉన్న వారు రక్షిస్తారని బైబిల్ చెప్పడం. అందువలన రావణ స్త్రీని వేగుల వారు రక్షించారు కాబట్టి ఇప్పుడు కూడా వధువులు 5 రకాల పరిచర్యలో ఉన్న వారు రక్షిస్తారని చెప్పేటువంటి బోధ అది దుర్బోధ. కానీ వాక్యం ఏం చెప్తున్నానండి, ఆయనే తన కొరకు కనిపెట్టుకున్న వధువును రక్షిస్తాడని బైబిల్ చెప్తాడు. ఇప్పుడు అతి నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం ఆశీర్వాదంలోకి వెళుతున్నాము, లోకమేమో శాపము క్రింద. సమస్తవాడు వారి సమస్తమైనవి కూడా ఆకాశవంత బిల్డింగులు, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ ప్రపంచమంతా కూడా సైంటిస్టులతోటి, మేధావులతోటి, ధనవంతులతోటి నింపబడినటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా కానీ లోక జ్ఞానం కలిగిన వారి, ఎక్కడ చూసినా గొప్ప గొప్ప విద్యావంతులే, ఎక్కడ చూసినా కానీ ధనాపేక్ష కలిగిన వారి, ఎక్కడ చూసినా కానీ లోకాశం కలిగిన వారి, ఐక్య విచారాలు కలిగిన వారి, ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క మనసు కలిగిన వారి, భూసంబంధమైన మనసు కలిగిన వారి, ప్రతి మనిషికి కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందులో ప్రతిదీ కూడా శాపము కలిగి ఉన్నది. దేనిని నువ్వు ప్రేమించవద్దు, ఎందుకంటే నువ్వు దీనికోసమే జన్మించలేదు, ఈ లోకము కోసమే నువ్వు పుట్టలేదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసమే నువ్వు పుట్టలేదు. నీవు పుట్టినది ఒకరిని తప్పించుకోవడానికి, శాపగ్రస్తమైన ఈ లోకమును ముట్టకుండా రక్షించబడిన కొరకే నువ్వు జీవించావు. నువ్వు పుట్టుక ఆయన పాలనలో ఆయనతో పాటు నుండి కొరకే నువ్వు పుట్టేది తప్ప శాపమును పొంది లోకస్తులతో పాటు నువ్వు నశించిన కొరకై నువ్వు పుట్టలేదు కనుక దేవుని నువ్వు ప్రేమించు. ఆయన లోకములను వాటిని నేను ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. ఆయన కాబట్టి పిల్లారా, ఇప్పుడు ప్రపంచం ఎక్కడ ఉన్నది చెప్పండి, శాపం క్రింద ఉన్నది. ఈ విషయం లోకంలో తెలుసా, బాప్టిస్టులు తెలుసా, పెంతుకొస్తోళ్ళు తెలుసా, వధువు సంఘాలను కొంతమంది బోధనలు తెలుసా? తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఆయన చెప్పలేదు కాబట్టి. కానీ మలాఖీ గ్రంథములో ఆయన తెలియజేశాడు. ఆయన నేను వచ్చి దేశంలో శపించుకుంటున్నట్లు. కాబట్టి అందరూ మారు మనసు పొందలేదు కాబట్టి మారు మనసు పొందిన బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. మారు మనసు పొందిన వారందరూ కూడా ఆయన శపించేవాడుగా ఉంటారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, సర్వశక్తిమంతుడు మీరు ఏ విధంగా ఉన్నా చెప్పండి. ఉగ్రుడుగా ఉండి, ఉగ్రమైన రూపంలో ఆయన ఉండి, భయంకరమైన అగ్ని జ్వాలతో మడుచున్నటువంటి ఆయన అట్టి దూతగా ఉండి లోకమును శపించువాడుగాను, ఆయన వధువుని ఆశీర్వదించేవాడుగాను. ఆయన కారణం ఏంటండి, ఈ 2000 సంవత్సరాల్లో ఈ ప్రపంచము కానీ, వధువు సంఘాల్లో ఉన్న కొన్ని సంఘాలు కానీ, మధ్యాహ్న సంఘాలు కానీ ఆయనకు అనుకూలమైన పనులు ఫలించకుండా, ఆయనకు అనుకూలంగా నడవకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడిచారు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించారు, వాళ్ళ ఇష్టం వచ్చిన బోధన చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చిన తలంపుల ప్రకారం నడిచారు, వారి ఆశలను ప్రకారం నడిచి వాళ్ళ ఆశలు నెరవేర్చుకుంటున్నారు, లోకాశలు. అందువలన లోకం మీద వచ్చింది చెప్పండి, శాపం వచ్చింది. ఈ శాపం వచ్చేసి ఇప్పుడు ఎన్ని నువ్వు శాపగ్రస్తులకి సువార్త చేస్తావా? గత ఉందండి, చాలా మంది ఉన్నారండి, సువార్త చేయాలి, అక్కడ మారలేదు, ఇక్కడ మారలేదు, అక్కడ ఆరు మారలేదు, ఇక్కడ ఆరు మారలేదు, చాలా మంది సువార్త చేయాలి, చాలా మంది మారాల్సి ఉంది. పరిమాణుడా లోకమంతా ఎక్కడో చెప్పండి, శాపం క్రింద ఆయన వదిలేశాడు. ఇంకా లోకమును దురాత్మ వదిలేసి మళ్ళీ వాళ్ళకి సువార్త చెప్పమంటాడు ఆయన. అంటే 2 రకాలు మాట్లాడతాడు ఆయన, మాట్లాడు 2 రకాలు మాట్లాడతాడా? లోకాన్ని ఆయన ఏం చేశాడు,
దురాత్మ వదిలేసాడు. అందులో రాహుల బోధకులందరూ కూడా ఈ విషయం తెలియక రాహువులు సువార్త 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 అంటూ పరిగెడుతున్నారు. ఉదయ సంఘాల్లో వాళ్ళు కూడా చాలా మంది పరిగెడుతున్నారు. పరిగెట్టి శాపగ్రస్తుల్ని పోగేసుకొని శాపగ్రస్తమైన సంఘాలు ఆహారం వల్ల మిగిలిపోతున్నాడు. అర్థమైనా ఆహారం వల్ల మిగిలిపోతున్నారు. వాడు బోధించుకునే బోధనని కూడా లోక సంబంధమైనవి, శాపగ్రస్తమైన బోధనే. కానీ ఆయన బోధమైనట్లయితే ఈ తెల్లవారుజామున శాపగ్రస్తమైన ప్రపంచాన్ని వదిలిపెట్టేసి రాబడి స్త్రీ శాపగ్రస్తమైన ఎన్నుకోని విడిచిపెట్టేసి ఆమె ఎలా వచ్చిందో వధువు కూడా అలాగే అందుకని ఈ శరీరంలో ఉన్నటువంటి మనము ఈ శాపగ్రస్తమైన లోకాన్ని మనం ఏం చేయం చెప్పండి? ప్రేమించాం. కాబట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి వీటిలో మనం కొనసాగుతుంటాం, కానీ వీటిని మనం ప్రేమించాం. ఆయన అందుకని బైబిల్ చెప్తుంది తమది కానట్టుగానే జీవించగలదు. బైబిల్ లోకనటున గతించున్నదన్నాడు. లోకనటున ఆకారంలో మాట ఇప్పుడైనట్లయితే లోకము శాపం పొంది, అంటే లోక నటన ఇంకా శాపం పొంది కాల్చివేయబడి లోకమే ముగించబడిపోతుంది. ఈ నటన ఉండదు, ఇక ఈ నటన ఉండదు. అందువల్ల మనము ఈ శాపగ్రస్తమైన దాని నుండి బయటకు వచ్చేస్తున్నాం. ఎవరు రాహాబు ఆ ఇశ్రాయేలు మర్చిపోయింది, తర్వాత కానానికి వెళ్ళింది, ఆమెలో నుండి మెస్సయ్య వచ్చాడు. ఆయన ఆ తర్వాత యేషయ్య, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత మెస్సయ్య వచ్చాడు. ఆశీర్వాదం పొందిందా? మనం కూడా ఆశీర్వాదకరమైన వారుగా మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీవు ప్రపంచము శాపము కింద ఉన్నది కాబట్టి చాలా అభివృద్ధి చెందిన దేశాలను నువ్వు చెప్పచ్చు, చాలా డెవలప్ అయిపోతున్నాయి నువ్వు చెప్పచ్చు. ఆ డెవలప్ ఆశీర్వాదం కాదు, శాపం పొందినవి, శాపం క్రింద ఉన్నాయి. అందువల్ల నీవు ఇంకా లోకంలో వలేసి లాగాలి లాగాలి అనుకుంటున్నావేమో, లాగే సమయం ఇది కాదు. కానీ నీ మటుకు నీ ఒకరితోండి తప్పించుకునే ఆయన ఆనాడు కూడా నోవు కానీ అది ప్రపంచం శాపగ్రస్తమైంది, ఇక శపించబడింది. ఇంక ఈ భూమి మీద ఈ శాపగ్రస్తమైన లోకంలో నేను ఉండే సమయం ఇది కాదు, ఈ శాపగ్రస్తమైన ప్రపంచంలో ఉండే సమయం ఇది కాదు అని ఆ నోవు, అలాగే రాహాబు స్త్రీ, లోతు ఎలా బయటకు వచ్చేసారు, నీవు కూడా ఇంకా ఈ శాపగ్రస్తమైనటువంటి కాల్చివేయబడేటువంటి దహించి వేయబడేటువంటి సొదొమ గొమొర్రాని దహించి వేయబడేటువంటి ఈ ప్రపంచం నుండి నువ్వు బయటికి లేవు, అనగా పైకి లేవబడే సమయం. కాబట్టి నువ్వు దేన్నైనా ప్రేమించినట్లయితే, లోకంలో దేని మీదైనా మనసు పెట్టుకున్నట్లయితే, అబ్బా చూడడానికి చాలా బాగుంది అని, ఈ వస్తువు చాలా బాగుంది, ఈ డబ్బు చాలా బాగుంది, ఇది బాగా చాలా రంగురంగుగా చూడడానికి కనుయింపుగా చాలా బాగా కనపడుతుంది అని నీవు దాన్ని ప్రేమించినట్లయితే, దాని మీద మనసు పెట్టుకున్నట్లయితే నీవు కూడా ఆ శాపాన్ని పొందుకుంటావు. అప్పుడు శాపాన్ని పొందుకొని నీవు విడిచిపెట్టబడతావు. దాన్ని పొందుకో, శాపాన్ని పొందుకోకుండా ఉండాలని నువ్వు ఏం చేయాలి చెప్పండి? రాబో దాని మీద నువ్వు మనసు పెట్టాలి. అది శాపగ్రస్తమైంది కాదు. అక్కడ శాపం ఉండదు, ఏళ్ళ బాధలు శాపం అనేది ఉండదు, శాపగ్రస్తులు ఉండరు, పాపం అనేది అక్కడ ఉండదు, దిగ్బోధన అనేది అక్కడ ఉండవు. అది ఆశీర్వాదకరమైనది కనుక దానిలోనికి నువ్వు వచ్చే సమయం ఇది. అంతేగాని లోకస్తులు అనే నువ్వు కూడా లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఆ సెల్ ఫోన్లు, ఆ యూట్యూబుల్లో అవి ఇవి చూసి నీవు కూడా వాళ్ళలాగనే లోకస్తుల లాగనే లోకంగా నువ్వు పరిగెట్టినట్లయితే నువ్వు కూడా శాపాన్ని పొందుకుంటావు. లోకాల కంటే తెలియదు ప్రపంచం శాపం కింద ఉన్నదే విషయం, ఉగ్రత కింద ఉన్నదనే విషయం. ఒకవేళ చెప్పినా కానీ వాడు నమ్మరు. నీవు ఆనాడు ఆ యొక్క రాహాబు స్త్రీ నమ్మిన రీతిగా నీవు వాడి చివరి కాలం నమ్ముతూ ఉన్నట్లయితే రాహాబు స్త్రీని రక్షించిన సర్వశక్తి నిన్ను రక్షిస్తాడు. ఆమె నమ్మింది. ఎరుకో పట్టణము ఆమె వల్ల శపించబడింది.
ఇది కాల్చివేయబడుతుంది దాన్ని నమ్మింది, నమ్మి దాన్ని ఆశించకుండా బయటకు వచ్చింది. ఆమె కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆమె నమ్మినట్లుగా నువ్వు నమ్మినట్లయితే, ఇది సత్యమని ఇది వాస్తవమని నువ్వు నమ్మినట్లయితే నీవు కూడా శాపగ్రస్తమైన దేని కూడా నువ్వు ఆశించకుండా ఆమె నీవు కూడా మన పితరుల మధ్యకు నువ్వు చేర్చబడతావు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళ మధ్యకు నువ్వు చేర్చబడతావు. ఆమె రీతిగా ఆశీర్వాదకరమైన మనుషుల మధ్యకి వెళ్తావు. ఆశీర్వాదకరమైన జనుల మధ్యకి నువ్వు పొందబడతావు. కాబట్టి పిల్లారా, అందుకని లోకంలో ఏదైనా కనబడినప్పుడు యావత్తు ప్రపంచంలో ఉన్న సమస్తము కూడా శాపగ్రస్తమైనది కనుక నీకు చూసినప్పుడు అది గొప్పగా అందంగా ఏమి కనబడదు, కానీ అది ఎలా కనిపిస్తుంది చెప్పండి? నీకు శాపగ్రస్తమైనది కనుక కనబడదు. చూడడానికి చాలా బాగుందిరా ఇది అనిపించవచ్చు, కానీ లోకస్తులకు ఆ విధంగా అనిపిస్తుంది. నీకైనట్లయితే బాబు ఇవన్నీ కూడా చెప్పించబడ్డారా, ఇట్లా మనం ప్రేమించకూడదురా, దీని మీద మనసు పెట్టుకోకూడదురా, పైన ఉన్న దాని మీద ఆశీర్వాదకరమైన దాని మీదే అని నీ మనస్సుని పైన ఉన్న వాటి మీద ఈ చివరి కాలంలో ఇప్పుడు ఈ తెల్లవారుజామున పెంచుకోవాలి. అదే లోతు స్వతముఖముల మీద తన మనసు పెట్టలేదు, కానీ శపించబడిందని, అది కాల్చివేయబడదని అతను మాత్రమే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు లేదు. అది శపించబడిందని, అది కాల్చివేయబడుతుందని, ఆ ఎరుకో గోడలు కూల్చివేయబడి అది నాశనం అవుతుందనే విషయము రాహాబు స్త్రీ మాత్రమే ఎరుకలో ఎవరు ఎరుగులేడు. అందుకని వారు నశించారు. అందుకని వారు నశించే వరకు ఎరుగుకపోయినది ఉంది. అది శాపగ్రస్తమైపోయిందని, అది కాల్చివేయబడుతుందని వాళ్ళు ఎరగలేదు. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో ఉగ్రతను తప్పించుకోవాలంటే, ప్రళయాన్ని తప్పించుకోవాలంటే, ఆయన కోపం నుండి తప్పించుకోవాలంటే, ఆయన దహించు అగ్నితో లోకమును నాశనం చేయబోతున్నాడు, దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే శపించబడిన లోకం నుండి నువ్వు బయటికి రావాలి. అర్థమైందా? అందుకని ఈ లోకంలోని ప్రతిదీ కూడా శపించబడ్డాయి. ధనము, విద్య, లోకం యొక్క పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ప్రతిదీ కూడా శపించబడింది. నువ్వు దేన్ని కూడా ఆశించిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఈ ప్రపంచం ఇవ్వబడిన కృప ప్రపంచం ఉపయోగించుకొని, లోకం ఉపయోగించుకోకుండా ఈ 2000 సంవత్సరాలని ప్రపంచం ఏం చేసిందంటే దుర్వినియోగం చేసి సమయాన్నంతా కూడా లోక కార్యాలకి, లోక పనులకి, దుర్బోధలకి, లోక ఆలోచనలకి, ఐక్య విచారాలకి, ఆ యొక్క సమస్యలకి, గొడవలకి, యుద్ధాలకి, వాటికి వీటికి సమయాన్నంతా ఇచ్చేసిందే తప్ప, పాపుల కోసం సమయాన్నంతా ఇచ్చేసిందే తప్ప, బయటికి తినడానికి, వెనక్కి తినడానికి, ముందు తినడానికి, హోటల్స్కి వెళ్ళడానికి, వాటికి వీటికి విచ్చలవిడిగా జీవించడానికి, లోకము తిరుగుతూ త్రాగుతూ రకరకాల వాటికి సమయాన్ని వెచ్చించేది తప్ప సర్వశక్తిమంతులు కొరకు జీవించారు. కొద్ది మంది మాత్రమే ఆయనకి ఇచ్చారు సమయాన్ని. వారు మాత్రమే ఇప్పుడు రక్షించబడతారు. అందుకని యెహోషువ అంటాడు, చూడండి, ఆమె దాచిపెట్టిన కనుక ఆమె చేసిన క్రియలను బట్టి ఆమె రక్షించబడతాం. విశ్వాసం అంటే ఏమి చెప్పండి? దేవుడు వారు నీతిమంతులు నేను విశ్వసించాను, వాడు ఇజ్రాయేల్ని నేను విశ్వసించాను, వాడు ప్రవక్తని నేను విశ్వసించాను అంటే సరిపోదు. ఆ యొక్క విశ్వాసము క్రియలతో కూడినది. ఆమె నీతిమంతురాలు కనుక, క్రియాపూర్వ క్రియలు కలిగిన నీతిమంతురాలు కనుక ఆమె తప్పించబడింది. మిగతా వారందరూ కూడా ప్రమాదంలో పడ్డారు. అందుకని ఆమె నీతిమంతులు కాదు. కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, ఎందుకంటే అది శపించబడింది అని తెలియచేయడం. కాబట్టి నాశనం చేయబడబోతా ఉన్నది కాబట్టి బయటికి రమ్మంటున్నాడు ఆయన. శపించబడింది కాబట్టి బయటికి రమ్మంటున్నాడు ఆయన. అంతా బయటికి రమ్మనేదే, ఎక్కి రమ్మనేదే. కాలంలో ఎక్కి రమ్మనే స్వరం లేదు. అపోస్తుల కాలంలో ఎక్కి రమ్మనే స్వరము లేదు. ఎందుకు లేదు? జాన్సన్ గారి కాలంలో ఎక్కిరమనే స్వరం లేదు. ఎందుకు లేదు అంటే అప్పుడు అది నాశనం చేసే సమయము కాదు, అది కృపా సమయము. ఇప్పుడైనట్లయితే
ఎక్కి రమ్మంటున్నాడనండి. ఇది ఇక నాశనం చేసే సమయం, ప్రపంచాన్ని నాశనం చేసే సమయం వచ్చింది కాబట్టి ఇంక కాల్చివేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కి రమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఎక్కి రమ్మంటున్నాడు నిన్ను? అప్పుడు ఎందుకు ఎక్కి రమ్మనలేదు? అప్పుడు అది కాల్చివేయబడే సమయము కాదు. ఇంకా దానికి ఇంకా సమయం ఉంది, కాల్చివేయబడడానికి సమయం ఉంది, లోకాన్ని నాశనం చేయడానికి ఇంకా సమయం ఉంది. ఆ సమయం ఉంది కాబట్టి ఆయన ఎక్కిరమని పిలవలేదు. ఇప్పుడైనట్లయితే ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు కాల్చివేయబడే సమయం వచ్చేసింది. పైకి రమ్మని పిలుస్తుంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రపంచాన్ని నాశనం చేయలేదు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టుగా ఎందుకు వాటికన్ సిటీని ఆయన నాశనం చేయలేదు? నీకోసమే ఆగాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇంక నిన్ను రక్షించుకొని వారిని ఇక నాశనం చేయబోతున్నాడు. నీవైనట్లయితే ఆశీర్వాదంలోనికి వెళ్తున్నావు, పరలోకంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నావు. ప్రవేశించే రీతిగానే శాపగ్రస్తమైన వాటిని ఆశించకుండా ఆశీర్వాదకరమైన దాన్ని ఆశిస్తున్నావు. ఆ శరీరంలో ఉండాలని నీకుందా? అది ఉంటే మంచిదే. మేము శరీరం పొందుకోవాలని ఉందా? అది మంచిదే. ఆ దేశం నాది, ఆ దేశంలో నేను ఉండాలి, నేను ఒక యాత్రికుని, యాత్రికురాలిని, నేను ఏ దేశాన్ని నుండి వచ్చాను ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్నాను అని బైబిల్ రాయబడింది. ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాను కాబట్టి అది నాది. ఆయన నావాడు, ఆయన నావాడు అనుకో, అది నాదనుకో. ఈ శాపగ్రస్తమైన మనుషులని, పాపులని నావాడని నువ్వు అనుకోవద్దు. కారణం ఏంటంటే వాళ్ళు ఉగ్రతలోకి వెళ్ళేవారు, నువ్వేమో 1000 ఏళ్ల పాలనలో ఉండేవి. ఆయన ఆలోచన చేయండి. ప్రపంచం ఎక్కడో చెప్పండి, శాపం క్రింద. అందుకని యావేను ప్రేమించిన వాడు శపించబడును గాక అన్నది. కాబట్టి వాళ్ళు ప్రేమించలేదు కాబట్టి, అపోస్తలుల బోధన ప్రేమించలేదు కాబట్టి, ఆయన ఒక్కడనే దాన్ని ప్రేమించలేదు కాబట్టి, ఆయన నామాన్ని వాడు ప్రేమించలేదు కాబట్టి అందరం మీద కూడా ఏమొచ్చింది చెప్పండి? శాపం వచ్చేసి శాపాలు వాడి బోధన వాడు వదిలిపెట్టేసి, లోకాన్ని దురాత్మ వదిలిపెట్టేశాడు. 50 వల్ల అది శపించబడింది, 1000 నక్షత్రం వల్ల శపించబడిన లోకముగా ఉంది. కాబట్టి ఇప్పుడు నీవు రక్షించబడే వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తున్నావు, లోకమేమో శాపంలోకి. పరలోకమే నా సొంతము, ఈ దినముల చేరెదను. పరలోకమే నా సొంతము, ఈ దినముల చేరెదను. నా ఇంపైన ఆశువను, ఈ దినముల చూచెదను. నా ఇంపైన ఆశువను, ఈ దినముల చూచెదను. పరలోకమే నా సొంతము, ఈ దినముల చేరెదను. కాబట్టి పిల్లారా, ఏది శాపగ్రస్తమైందో, ఏది ఆశీర్వదించబడిందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇస్సాకు వలె ఇప్పుడు ఆయన ఉన్నారు. ఇస్సాకు వలె ఆయన, ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు, ఏశావుని శపించాడు. ఇప్పుడు కూడా యాకోబు అనగా నీవే. ఆయన వధువు యాకోబు. ఎందుకంటే యాకోబు మోసగాడు, మార్పు చెందాడు. నువ్వు కూడా ఒకప్పుడు మోసమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. నువ్వు కూడా మోసగాడివి. ఒకప్పుడు ఆ దుర్బోధలు నువ్వు కూడా బోధించి కొంతమంది నువ్వు మోసం చేసి ఉండొచ్చు. అలాంటి నేను ఏం చేశాడు చెప్పండి? ఆయన ఈ తెల్లవారుజామున ఆయన నిన్ను కలుసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ మోసం నుండి నువ్వు బయటకు వచ్చేసావు.
మోసపరిచే వ్యక్తిగా ఉన్న నీవు బయటకు వచ్చేసి ఇప్పుడు నీవు ఇజ్రాయేల్ హల్లెలూయా హల్లెలూయా. అతనికి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వదించబడ్డాడు అతను. కానీ యేషావు మీదకి వచ్చింది శాపం వచ్చేసి. ఆశీర్వదించడానికి ఏమీ లేవు. ఎందుకంటే అతను ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఈనాడు కూడా సంఘాలు కూడా భూ సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఆలోచనలు కలిగి జీవించేటువంటి సంఘాలు వీటన్నిటి మీద కూడా ఆనాడు యేషావు మీదకి ఎలా వచ్చిందో శాపం ఈనాడు కూడా లోకం మీదకి శపించబడింది. అందుకని శపించబడినటువంటి ఈ లోకమును విడిచి పిల్లరా మనం వెలుపలికి వెళ్ళిపోతున్నాం. ఆనాడు కూడా యాకోబు శపించబడినటువంటి యేషావును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం పోతున్నాడు చెప్పండి? తెల్లవారుజామున పిల్లరా మీరు చూడండి, ఆ సాయంకాల వేళలో ఆ తలరాయిని తీసుకుని ఒక రాయిని తీసుకుని తల కింద పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? ఆ తెల్లవారినప్పుడు మీరు ఒకసారి చూడండి, ఆదికాండము 'ఎంత రమ్యములు దయావి నీ నివాసములు, ఎంత సుందరము దయావి నీ పురాణము.' హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి మనం కొంచెం చదువుకుందాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆరారు వైపు వెళుచు ఒక చోట చేరి పొద్దుగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఆయన మనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? పొద్దు మింగినప్పుడు సాయంకాల వేళలో తలరాయిని తీసుకొని తలగడగా చేసుకున్నాడు. మనము కూడా సాయంకాలములో 7వ దూత వర్తమానము ద్వారా ఆ యొక్క రిబకా ఆ యొక్క ఇస్సాకుని తలగడరాయిగా చేసుకున్నది. నీవు కూడా మెస్సీని తలగడరాయిగా నువ్వు చేసుకున్నావు. సాయంకాల వర్తమానము ద్వారా అనగా పొద్దుగుంగినటువంటి వేళలో సాయంకాల వేళలో ఆ యొక్క దానియేలు కూడా సాయంకాల వేళలో సర్వశక్తిమంతుడిని, ఎందుకంటే ఆ సింహాల గుహలో పడవేస్తూ ఉన్నప్పుడు తలరాయిగా ఆ యొక్క పిల్లారా ఆయన దోతలు చేసుకున్నాడు. ఆయన తర్వాత చూడండి, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన్ని ఆకాశం నెట్టెను, దాని మీద ఎలోహిం దోతలు ఎక్కుచూ దిగుచుండేది. మరి యావే దానికి పైగా నిలిచి, నేను మీ తండ్రి అయిన అబ్రాహాము సర్వశక్తిమంతుడును, ఇస్సాకు సర్వశక్తిమంతుడును, యావేను నేను పండుకొని నీ భూమిని నీకు సంతానముగా ఇచ్చాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములు నీవు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడు. నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళిన ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యావే ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది సర్వశక్తిమంతుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకున్నాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడిగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరి అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టిను. అయితే మరలా ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు సర్వశక్తిమంతుడు నాకు తోడయండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గం అంటూ నన్ను కాపాడి
తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసి నెడులా యావే నాకు తోడేయుడును. మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి సర్వశక్తిమంతుని మందిరమును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులు 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించుతుందని కొడుకుంటున్నా. చూడండి, అక్కడ కళ ఏదైతే చూశాడు యాకోబు, ఆ కళ అంతా కూడా 7 సంఘకాలంలో నెరవేరింది. యాకోబు యొక్క సంతానం, ఆత్మ సంబంధమైన సంతానము ప్రపంచ దేశాల్లో నుండి 7 సంఘకాలంలో అపోస్తుల బోధ ద్వారా, 7 సంఘకాలంలో 7 దూతల వర్తమానం ద్వారా అనేక జనుల నుంచి గొప్ప జన్మ కలిగిన వారుగా, ఆ జన్మ తండ్రిగా, ఆ విధంగా యాకోబు ఆశీర్వదించబడిన వాడు. అప్పుడు కలవా చూశాడు, కానీ 7 సంఘకాలది నెరవేరింది. దూతలు ఎక్కువ చూపు ఉన్నారు. 7 సంఘాలు, 7 దూతలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం, తెల్లవారుజామున ఆ తలరాయి అనగా మెస్సీయే ఇప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి, ఒక మందిరముగా ఉన్నాడు ఆయన. అందుకని ఆయన ఏమంటాడండి చూడండి, మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి సర్వశక్తిమంతుని యొక్క మందిరమును. ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఏమైనాడు చెప్పండి, ఒక మందిరము. మందిరం అనగా ఈ శరీరమే ఆయన ఆలయమైనది. ఇప్పుడు ఆయన మందిరముగా ఉన్నాడండి. ఇప్పుడు ఆయన ఒక శరీరముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు ఉన్నావు, నీవు ఆయన మందిరానికి, నీవే ఆయన ఆలయమై ఉన్నావు బైబిల్ చెప్తా ఉంది. నీవే ఆయన మందిరము. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడండి, ఒక మందిరముగా. వేగు నక్షత్రం నీలో ఉదయించినప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి, ఆ రాయి రాయలు ఎవరు, ఆయన వేగు నక్షత్రమే, ఆ రాజ్యమే ఒక రాయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యం ఏమైనదండి, ఒక మందిరముగా ఉంది. సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఒక మందిరముగా ఉంది. మందిరముగా మారింది, శరీరముగా మారింది. ఇప్పుడు ఈ శరీరంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, వింటున్నాడు. ఈ శరీరంలో ఆయన ఉన్నాడు. ఆయన రేపు నక్షత్రం ఎవరు హృదయంలో ఉదయిస్తే వారు మందిరముగా, రాయి అనగా ఆయనే మందిరముగా ఉన్నాడు, ఆ శరీరముగా ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఆ రాయే పైకి తీసుకున్నాడు. తెల్లవారుజామున ఇది జరుగుతా ఉంది. ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు, ఆయన ఒక మందిరము. అందుకని బేతేలుగా సర్వశక్తిమంతుని యొక్క మందిరము. నీవు ఇప్పుడు మందిరము. వాక్యం ఏమైపోయింది చెప్పండి, శరీరముగా మారి. శరీరం అంటే ఏమి చెప్పండి, మందిరం. వాక్యం ఎవరు, తలరాయి. తలరాయి, ఆ రాయి అప్పటి వరకు అది తలగడ రాయిగా ఉంది యాకోబుకి. తెల్లవారుజాము వచ్చినప్పుడు అది ఏమైనా చెప్పండి, మందిరమైనది. అందుకని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. మరి అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టి. కాబట్టి ఇప్పుడు తెల్లవారుజామున ఎలా ఉన్నాడు చెప్పండి, తలరాయిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు ఎలా ఉన్నావో చెప్పండి, ఒక మందిరముగా నీవు. మందిరం అనగా ప్రార్థనా మందిరం, వాక్యమనే మందిరము. అందుకని ఇది జీవం కలిగిన మందిరము, జీవము కలిగిన రాళ్లతో కట్టబడిన మందిరం. ఇదేమో మామూలు రాళ్లతో కట్టబడిన మందిరము. ఇది శిథిలమైపోవచ్చు, కానీ జీవం కలిగిన రాళ్లతో కట్టబడిన, వాక్యంతో కట్టబడిన, జీవం గల మనుషులతో కట్టబడినటువంటి నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ కలిగిన, ఆనందం కలిగిన మందిరము అది నశించదు. ఆయన దానికి అమర్చిత ఉన్నది, వీటికి అమర్చిత లేదు. ఇప్పుడు ఆయన అందుకని ఇప్పుడు ఆయన ఈ మందిరములో తలరాయిగా ఆయన ఉన్నారు. నీ హృదయంలో ఆయన వేగు నక్షత్రంగా, తలరాయిగా. అదే ప్రేమ, ప్రేమే తలరాయి. కాబట్టి ఇప్పుడు దీనిలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. యాకోబు ఏం చేశాడు చెప్పండి, శాపగ్రస్తుడైనటువంటి ఆ ఏశావు నుండి
ఈయనై అతడు ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, తలరాయి పొందుకున్నాడు. నీవు కూడా ఈ తెల్లవారుజాములు ఆ తలరాయి నీవు పొందుకుంటున్నావు. కోడి కూసే వేళ వరకు కూడా లోకాన్ని ఆయన శపించలేదు. కాలం ఎందుకంటే అది కృపాకాలం, స్వార్థ ప్రకటించే కాలము. అందుకని శాపగ్రస్తమైన బోధల్ని ఆయన ఖండిస్తూ వచ్చాడు. కానీ తెల్లవారుజాము వచ్చినప్పుడు ఇంకా ఆయన శాపగ్రస్తమైన బోధను ఖండించక ఇక శాపాన్ని వదిలేసి శపించబడిన ప్రపంచముగా మారిపోయి ఇప్పుడు నీకు తలరాయిని ఇచ్చాడు. ఇప్పుడు నీవు ఒక బేతేలై ఉన్నావు. తలరాయిని బట్టి, ఎక్కుచుక వర్తమానమును బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఇప్పుడు మందిరముగా ఆయన మందిరంగా మారి పర్మనెంట్ మందిరం, శాశ్వతమైన మందిరముగా ఇప్పుడు ఆయన నీలో నివాసం చేస్తాడు. శరీరం అనే ఆలయములో ఆయన నివాసము చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేమై ఉన్నావు చెప్పండి? ఏదనగా ఈరోజు యొక్క మందిరము అయినా నా మందిరము ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. అది భయంకరమైన స్థలము. ఇది సర్వశక్తి మంత్రి మందిరమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈ మందిరంలో, ఈ స్థలంలో, ఈ శరీరంలో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు కనుక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది సర్వశక్తి మందిరమే కానీ మరొకటి కాదు. పరలోక గవిని ఇదే. ఇప్పుడు మధ్యాకాశానికి వెళ్ళడానికి గవిని ఈ తలరాయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరముగా ఉన్నాను, ఆయన మందిరముగా మారాలి. ఆయన గుడారంలో నివసించాడు. ఆ తర్వాత సులభం కాలంలో మందిరంలో నివాసం చేశాడు. ఆ తర్వాత ఆయన ఈ శరీరముని ఆలయంలోకి ఆయన వచ్చాడు. ఇప్పుడు శాపగ్రస్తమైన దానిని, ఈ శరీరం శాపగ్రస్తమైన లోకము నుండి పెంచివేసి అమర్చమైన దానిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనే మందిరముగా ఉన్నాడు. ఆయన గల పాల్గొని పొందనాలు, స్తుతి స్తోత్రాలు మాత్రమే. ఆనాడు ఎరుకోమలే ఈ ప్రపంచం ఎలా నాశనం కాబోతుందో, శపించబడిందో మేము ఎరిగి ఉన్నాం. కనుక మా తండ్రి, ఈ లోకంలో దేన్ని ప్రేమించకుండా, దేని మీద మనసు పెట్టుకున్నా, అవి లోకములో ఎంత ఆనందాన్ని ఇచ్చేవైనప్పటికీ కూడా, అవి ఎంతో సుఖాన్ని ఇచ్చేవైనప్పటికీ కూడా, అవి ఎంతో సంతోషాన్ని ఇచ్చేవైనప్పటికీ కూడా వాటి మీద మనసు పెట్టుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, వాటి గురించి విచారించకుండా, వాటి గురించి చింతించకుండా నాయన ఈ రాజ్యం వైపు, ఈ ఆశీర్వాదకరమైన ఈ యొక్క నాయన అమర్చమైన దాని వైపు ప్రతి బిడ్డ కలిగి సహాయం చేయండి. ఆశీర్వాదకరమైనదో శాపగ్రస్తమైనది త్యాగపరచబడి నేను తెల్లవారుజాము మేము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాపగ్రస్తమైన దాన్ని విడిచి ఆశీర్వాదకరమైన దానిలో ప్రవేశించే సమయం ఇది. లోకానికి ఇది శపించబడిందని, ప్రపంచం శపించబడిందని వాళ్ళకి తెలియదు. అందుకని సువార్త ద్వారా మూసివేసామంటే ఇంకా దాన్ని శపించినట్టేనని నీ లేఖనాలు చెప్తున్నాయి. ఆయన వచ్చి దేశంలో శపించుకుంటున్నట్టు. కానీ అందరూ మారలేదు కాబట్టి, కొద్దిమంది మారారు కాబట్టి, కొద్దిమందిని రక్షించి మొత్తాన్ని కూడా శపించి ఆయన నాశనం చేయబోతున్నాం. మలాఖీలో చెప్పబడిన రీతిగా ఓ మా తండ్రి ఇక్కడ యెహోషువ ద్వారా కూడా జరగడం మేము చూస్తున్నాం. అక్కడ యెహోషువ చెప్పడం కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు అదే సమయంలో మేము ఉన్నాం. కనుక నాయన ప్రతి బిడ్డ కూడా శాపగ్రస్తమైన లోకములు లేకుండా ఆశీర్వాదకరమైన లోకములోకి రావడానికి, ఆశీర్వాదకరమైన రాజ్యంలో రావడానికి, ఈ మందిరముగా మారడానికి సహాయం చేయాలి. ఇది వాక్య సంబంధమైన మందిరము నాయన. వాక్యమే మందిరంగా మారిపోయింది. వాక్యమే గుడారముగా
నిత్య గుడారముగా నిత్య నివాసముగా మారిపోయింది. కనుక మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వదించండి. బిడ్డని వాక్యం విని దీని గురించి ప్రార్థన చేసుకుంటుంది జీవించడం సహాయం చేయండి. అంతేగాని ఆయన వాక్యాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి ఐదు విచారాల్లో పడిపోయి ఆయన కచ్చబదుల ముళ్ళ తప్పుల్లో ఫలించి ఇంకా ఆ వాక్యం లేకుండా నాయన ఇంకా నీ వాక్యములు జీవించకుండా చివరికి విడిచిపెట్టబడేవాడుగా, చివరికి నాయన నీ వాక్యం మీద తిరుగుబాటు చేసి విడిచిపెట్టబడేవాడుగా ఉండకుండా రక్షించబడు సహాయం చేయండి. యాశ్వమేశ్వరాలు మీకు ప్రతిలాడు చదువుచున్నాం.